హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తున్నానండి. సో ఆ టాపిక్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకే. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టీమ్ పవర్ ప్లాంట్. సో స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే ఏంది, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి స్టీమ్ పవర్ ప్లాంట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, స్టీమ్ పవర్ ప్లాంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ దట్ యూజ్ ద ఎనర్జీ టు జనరేట్ స్టీమ్. అంటే హీట్ ఎనర్జీ కన్వర్ట్ చేసేది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. విచ్ ఈజ్ దెన్ యూజ్ టు టర్న్ ఏ టర్బైన్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ హీట్ ఎనర్జీ నుంచి జనరేట్ అయిన స్టీమ్ జనరేట్ అయ్యి అది మనకి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. స్టీమ్ ప్లాంట్స్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఇన్ ద వరల్డ్. ఇటువంటివి వరల్డ్లో చాలా కామన్గా ఉంటాయి అన్నమాట. అండ్ దే అకౌంట్ ఫర్ అబౌట్ 60% ఆఫ్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ జనరేట్. ఈ 60% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది వరల్డ్లో జనరేట్ అవుతుందన్నమాట. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ర్యాంకిన్ సైకిల్. సో ర్యాంకిన్ సైకిల్ బేస్ చేసుకొని దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట. విచ్ ఈజ్ ది థర్మోడైనమిక్ సైకిల్ దట్ కన్వర్ట్ ద హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ దెన్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ థర్మోడైనమిక్ సైకిల్స్ బేస్ చేసుకుంటుంది. అది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ మెకానికల్, ఇక్కడ ఉన్న కన్వర్షన్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ దెన్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది అనమాట, బేస్డ్ ఆన్ ది ర్యాంకిన్ సైకిల్ అనమాట. సో ర్యాంకిన్ సైకిల్ బేస్ ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ బాయిలర్, తర్వాత టర్బైన్. అంటే ఇక్కడ 4 స్టెప్స్ అన్నమాట. 4 స్టెప్స్ అని చూపిస్తాను. ఫస్ట్ వన్ బాయిలర్, సెకండ్ వన్ టర్బైన్, థర్డ్ వన్ జనరేటర్, ఫోర్త్ వన్ కండెన్సర్. సో దీన్ని బేస్ చేసుకొని ఇది ఏ విధంగా ఫాలో అవుతుంది చూసినట్టయితే మనకి స్టీమ్ పవర్ ప్లాంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇక్కడ డయాగ్రామ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి బాయిలర్. బాయిలర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ద బాయిలర్ హీట్స్ వాటర్ టు జనరేట్ స్టీమ్ ఎట్ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్. సో హై ప్రెషర్ టెంపరేచర్కి ఇది ఏం చేస్తుందంటే బాయిలర్ వాటర్ని హీట్ చేస్తుంది అనమాట, స్టీమ్గా కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ టిపికల్లీ అచీవ్డ్ బై బర్నింగ్ ఫోసీ ఫ్యూల్స్. సో అదేంటంటే ఫ్యూల్స్ బర్న్ చేసుకున్న తర్వాత వర్కింగ్ జరుగుతుంది అనమాట. అవి కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవి ఫోసిల్ ఫ్యూల్స్ అనమాట, నాన్ రెన్యూబుల్ సోర్స్ అనమాట. బై యూజింగ్ న్యూక్లియర్ ఎనర్జీ, ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది బాయిలర్లో వర్కింగ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టర్బైన్. ద హై ప్రెషర్ స్టీమ్ ఫ్రమ్ ద బాయిలర్ ఈజ్ డైరెక్టెడ్ ఇంటూ టర్బైన్. సో ఇక్కడ ఏదైతే హై ప్రెషర్ స్టీమ్ వస్తుందో అది బాయిలర్కి డైరెక్ట్గా టర్బైన్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. విచ్ ఈజ్ ఏ రొటేటింగ్ మిషన్ విత్ బ్లేడ్స్. సో ఇక్కడ టర్బైన్ ఏంటంటే మిషన్ రొటేటింగ్ బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట. దట్ స్టీమ్ ఎక్స్పాండ్ త్రూ ద టర్బైన్ కాజింగ్ ద బ్లేడ్స్ టు రొటేట్. ఎప్పుడైతే స్టీమ్ దాని మీద ఫ్లో అవుతుందో బ్లేడ్స్ మీద, ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతాయి అన్నమాట. దిస్ మెకానిక్ ఎనర్జీ ఈజ్ దెన్ యూజ్ టు టర్న్ ఏ జనరేటర్. సో ఇక్కడ ఏదైతే ఎనర్జీ క్రియేట్ అవుతుందో అది ఆ జనరేటర్గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జనరేటర్. ఈ జనరేటర్ ఫామ్ కన్వర్ట్ అవుతుంది. ది జనరేటర్ ఈజ్ మిషన్ దట్ కన్వర్ట్ ద మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో జనరేటర్ ప్రీవియస్ ఇక్కడ టర్బైన్ నుంచి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో అది మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ కన్వర్ట్ అవుతుందన్నమాట. ద రొటేటింగ్ బ్లేడ్స్ ఫ్రమ్ ద టర్బైన్ ఆర్ కనెక్టెడ్ టు షాఫ్ట్. ఇక్కడ ఏవైతే టర్బైన్ నుంచి ఉన్నాయో అవి షాఫ్ట్ కనెక్ట్ చేయబడుతుంది. విచ్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు జనరేటర్. ఇవి సేమ్ ఒకే షాఫ్ట్ మీద జనరేటర్గా ఇది అవుతుంది అనమాట. యాజ్ ద షాఫ్ట్ రొటేట్స్ ద జనరేటర్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అవుతుందో అప్పుడు జనరేటర్ చేస్తుంటే ప్రొడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రిసిటీని. నెక్స్ట్ కండెన్సర్. సో ద స్టీమ్ దట్ ఎగ్జిస్ట్ ద టర్న్స్ టర్బైన్ ఈజ్ స్టిల్ ఎట్ హై టెంపరేచర్. ఎప్పుడైతే హై టెంపరేచర్ స్పీడ్ ఉంటుందో బట్ ఇట్ హ్యాస్ లాస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ప్రెజర్. సో ప్రెజర్ అనేది లాస్ అవుతుంది అనమాట. ద కండెన్సర్ ఈజ్ ఎ డివైస్ దట్ కండెన్సెడ్ ద స్టీమ్ బ్యాక్ ఇంటూ వాటర్. సో కండెన్సర్ ఏం చేస్తుందంటే హాట్ స్టీమ్ ఏదైతే ఉందో అది వాటర్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దిస్ వాటర్ ఈజ్ దెన్ పంప్డ్ బ్యాక్ టు ద బాయిలర్ టు బి హీటెడ్ అగైన్. సో ఇది రీసైక్లింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఉంది. సో ఇదనమాట ఫస్ట్ మనకి ఇది బాయిలర్. ఇక్కడ ఫ్యూల్ ఇక్కడ వస్తుందన్నమాట. బాయిలర్ నుంచి ఫర్దర్గా టర్బైన్కి వెళ్తుంది స్టీమ్.
ఆ టర్బైన్ నుంచి జనరేటర్కి వస్తుంది. ఇక్కడ బైపాసింగ్గా ఇక్కడ ఏదైతే స్టీమ్ రిగిపోతుందో ఆ కండెన్సర్ నుంచి కొంత వామ్ వాటర్ కూలింగ్ టవర్స్ వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ అగైన్ మేకప్ వాటర్ ఏదైతే ఉందో కండెన్సర్ వస్తుంది. కండెన్సర్ నుంచి వాటర్ కండెన్సర్ అయ్యి మళ్ళీ బాయిలర్కి రీసైక్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ కంబషన్ గ్యాసెస్ టు స్టాక్, ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా గ్యాసెస్ ఉంటాయో ఇది స్టాక్ వెళ్ళిపోతుంది, అంటే చిమ్నీ లాంటిది అనమాట, బయటకు పంపిస్తాయి. ఎప్పుడైతే పవర్ ప్రొడ్యూస్ అయిందో, ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిందో, ఇక్కడ నుంచి ఎక్కడికి పవర్ డిస్ట్రిబ్యూట్ చేయాలో ఇలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. సో ఇది ఫీడ్ సంబంధించి స్టీమ్ పవర్ ప్లాంట్ అనమాట. సో ర్యాంకిన్ సైకిల్ బేస్ చేసుకొని ఏ విధంగా నడుస్తుందో ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ర్యాంకిన్ సైకిల్లో ఏ విధంగా క్లోజ్ లూప్ వస్తుందని చూసినట్టయితే ర్యాంకిన్ సైకిల్ క్లోజ్డ్ లూప్ సైకిల్, మీనింగ్ దట్ ద వాటర్ ఈజ్ రీసైక్లెడ్ అండ్ రీయూజ్డ్ త్రూ అవుట్ ద ప్రాసెస్. అంటే ర్యాంకిన్ సైకిల్ అంటే 1 to 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అనేవి రీసైక్లింగ్ ప్రాసెస్ జరుగుతాయి అన్నమాట. సో స్టీమ్ పవర్ కెన్ యూజ్ ద జనరేట్ ఎలక్ట్రిసిటీ ఆన్ ఏ లార్జ్ స్కేల్, ఏది లార్జ్ స్కేల్ పవర్లో ఎలక్ట్రిసిటీ చేస్తారు అనమాట. అండ్ దే ఆల్సో యూజ్డ్ స్మాలర్ అప్లికేషన్స్ ఆల్సో. సో స్మాలర్ అప్లికేషన్ కూడా యూజ్ చేస్తారు. ఎక్కడ యూజ్ చేస్తారనేది దానికి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు స్టీమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్. సో ఏ విధంగా వర్క్ చేస్తుంది చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్యూల్ ఈజ్ బర్న్డ్ ఇన్ ద బాయిలర్ టు హీట్ వాటర్ని హీట్ చేస్తుంది. ఎప్పుడైతే బాయిలర్లో ఫ్యూల్ బర్న్ అవుతుందో అప్పుడు వాటర్ హీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ద హీటెడ్ వాటర్ టర్న్ ఇన్ టు ద స్టీమ్ ఎట్ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఏదైతే వాటర్ హీట్ అవుతుందో అది స్టీమ్ ఏమవుతుంది, హై ప్రెషర్ విత్ టెంపరేచర్ ఉంటుంది అనమాట. ద స్టీమ్ ఈజ్ డైరెక్టెడ్ ఇంటూ ద టర్బైన్. సో ఇక్కడ స్టీమ్ ఏదైతే కన్వర్ట్ అవుతుంది టర్బైన్కి డైరెక్ట్గా వెళ్తుంది, విచ్ స్పైన్స్ ద జనరేటర్. సో స్పిన్స్ ద జనరేటర్ స్పిన్ అవుతుంది, ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ద జనరేటర్ కన్వర్ట్ ద మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద టర్బైన్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ జనరేటర్ ఏదైతే ఉందో అది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ద స్టీమ్ ఎగ్జిస్ట్ ద టర్బైన్ అండ్ ఈజ్ కండెన్సేట్ బ్యాక్ ఇంటూ వాటర్ ఇన్ ద కండెన్సర్. మళ్ళీ ఏం చేస్తుందంటే ఏదైతే స్టీమ్ ఉందో మళ్ళీ టర్బైన్ నుంచి అది బాయిలర్కి కండెన్సేట్ చేస్తుంది అనమాట. ద వాటర్ ఈజ్ పంప్డ్ బ్యాక్ టు ది బాయిలర్ టు బీ హీటెడ్ అగైన్. సో ఎప్పుడైతే బాయిలర్కి వెళ్తుందో మళ్ళీ వాటర్ ఇది రీసైక్లింగ్ ప్రాసెస్గా ఇది మనకి హీట్ చేసి మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మనకి స్టీమ్ పవర్ ప్లాంట్ సంబంధించిన టాపిక్ అండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే. ఓకే, నెక్స్ట్ టాపిక్ మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి. థ్యాంక్ యూ.